వెల్కమ్ టు బాలా వ్లాగ్స్ అండి. ఈరోజు ఏంటంటే స్కూల్స్ ఓపెన్ అయినాయండి. ఈరోజు 5th కదా, స్కూల్స్ ఓపెన్ అయినాయి. పిల్లలు మా వారు అందరూ కూడా స్కూల్కి వెళ్ళాల్సిందేనండి. నేను రోజు ఎన్నింటికి లేస్తాను, నా యొక్క రొటీన్ ఎలా ఉంటుంది, పిల్లల్ని ఎలా క్యారేజ్ నేను సర్ది పంపిస్తాను అనేది ఈరోజు మీకు చూపిస్తానండి. ఈ లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదామండి. ఓకే రండి. హాయ్ అండి, వెల్కమ్ టు బాలాస్ వ్లాగ్స్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు టైం ఎంత అయిందంటే 30 అయిందండి. టైం బయట క్లైమేట్ చూడండి ఎలా ఉంది. బయట ఇంకా చీకటిగా ఉన్నది. రోజు నేను ఈ టైంకి లేస్తే కానీ పని అవ్వదండి. కిటిల్లో హాట్ వాటర్ పెట్టుకొని, హాట్ వాటర్ రోజు డైలీ హాట్ వాటర్ తాగుతాను. కూర్చొని పీస్ఫుల్గా కూర్చొని 2 గ్లాసెస్ హాట్ వాటర్ తాగుతానండి. ఇక్కడ నుంచి నేను ఇల్లు క్లీన్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ ఇల్లు క్లీన్ చేసేసుకొని మొత్తం చూసారా, సోఫా మీద కవర్స్ అవన్నీ కూడా సర్దేసి ఇల్లు క్లీన్ చేసేస్తానండి. ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత మాపింగ్ చేస్తామండి. మాకు డే బై డే పంచాయతీ వాటర్ వస్తుందండి. ఈరోజు పంచాయతీ వాటర్ వస్తుంది. పిల్లలు వెళ్ళిన తర్వాత అప్పుడు క్లీనింగ్ చేసుకుంటానండి. మొత్తం అంతా సర్దేసుకొని క్లీన్ చేసేసుకుంటానండి. చూస్తున్నారు కదా, నీట్గా క్లీన్ చేసేస్తాను. డైనింగ్ టేబుల్, చైర్స్ అవి కూడా మార్నింగ్ అని పైపైన చిమ్మనండి. పైపైన క్లీన్ చేయకుండా మొత్తం క్లీన్ చేసుకుంటానండి నీట్గా. చూడండి, ఇంకా ఇక్కడ క్లీనింగ్ అయిపోయిన తర్వాత బయట పోర్ట్కు కూడా క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసేసుకొని నైట్ వాన పడిందండి, మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. డస్ట్ బాగా పడిందండి. ఇది అయిన తర్వాత బయట డోర్ తీసేసి బయట ముగ్గు పెడతానండి. రోజు పనమ్మాయి ముగ్గు పెడుతుందండి. వాన పడటం వల్ల మార్నింగ్ మళ్ళీ నేను పెట్టుకోవాల్సి వచ్చిందండి ముగ్గు. ఇది అయిపోయిన తర్వాత నేను స్నానం చేసేసి బయట ముగ్గు పెట్టేసిన తర్వాత నేను స్నానానికి వెళ్ళిపోతానండి. స్నానం చేసేసి తులసమ్మకి నీళ్ళు పోసి తులసమ్మ పూజ చేసుకుంటానండి. రోజు కూడా రెగ్యులర్గా చేసుకుంటానండి. తులసి పూజ అయిన తర్వాతే నేను రొటీన్ స్టార్ట్ చేస్తానండి. చూస్తున్నారు కదా, పూలు పెట్టేసి అగరబత్తి వెలిగిస్తానండి. దీపారాధన చేయడానికి గాలికి ఉండదండి, వాన పడుతుంది కదా. చూస్తున్నారు మా తులసమ్మని. ఇంకా అయిన తర్వాత వంట స్టార్ట్ చేస్తానండి. పిల్లలకి రైస్ పెడతానండి. రైస్ కుక్కర్లో పిల్లల వరకు రైస్ వండుతాను క్యారేజీలోకి. పిల్లలకి రైస్ కడిగి పెట్టేసిన తర్వాత మా వారికి జొన్నన్నం తింటారండి. తనకి జొన్నన్నం వండుతానండి. మామూలు కుక్కర్లో జొన్నన్నం వండుతానండి తన క్యారేజీలోకి. కానీ రెగ్యులర్గా కూడా జొన్నన్నమే తింటారండి. తను జొన్నలు, ఊదలు అవి తింటారండి. చూస్తున్నారు కదా, మా వారికి జొన్నన్నం అండి. తర్వాత సాంబార్కి పెడుతున్నానండి. స్టవ్ మీద పప్పు అది పెట్టేసేసి సాంబార్ వండటానికి ప్రిపేర్ చేస్తున్నానండి. చింతపండు నానబెట్టేసుకొని తర్వాత ఇవాళ వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నానండి. వంకాయ కారం పెట్టేసేసి గుత్తి వంకాయ కూర అండి. కారం పెడుతున్నాను. కారం ముందే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి, అది కూడా నేను చూపిస్తానండి ఈసారి రెసిపీ. మార్నింగ్ త్వరగా అయిపోతుందండి, టేస్ట్ బాగుంటుంది, ఈజీగా అయిపోతుందండి. మనం కారం ముందే ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకుంటే
ఇంకా కాయల్లోకి ఆ కారం పెట్టేసి ఆయిల్లో వేసి కాయల్ని మగ్గ పెట్టేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. క్యారేజెస్లో కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఈజీగా త్వరగా అయిపోతుందండి అది. చూస్తున్నారు కదా, కాయల్లోకి ఆ కారం పెట్టేసేసి ఆయిల్ పెట్టి ఆయిల్లో కాయల్ని మగ్గ పెట్టేసుకోవటమేనండి. ప్యాన్ పెట్టానండి, ఆయిల్ వేసేసి ఆ కాయలను ఒక్కొక్కటి ఆ ప్యాన్లో పెట్టేసుకోవటమేనండి. దానిపైన లిడ్ పెట్టేసేయటం. లిడ్ పెట్టేస్తే కాసేపు సిమ్లో పెట్టేస్తే కాసేపు మగ్గుతుందండి. బయట ఒకసారి క్లైమేట్ చూపిస్తున్నానండి, ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది అని. మా గార్డెన్లో అంజీర్ అండి, అది అంజీర్కాయ, అంజీర్ ఉంటుందండి, దానిమ్మ, వాటర్ యాపిల్, ఈ చెట్లు ఉన్నాయండి. చూస్తున్నారు కదా మా గార్డెన్ ఎలా ఉందో. ఈ దానిమ్మ అండి. అటుపక్క వాటర్ యాపిల్ కూడా ఉన్నదండి. ఒకసారి బయట వాతావరణం చూసి వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి కర్రీ ఎంతవరకు వచ్చిందనేది చూస్తున్నానండి. కొంచెం మగ్గుతుంది. ఇటు ఇది వైపు చూపించారు, ఇటు కూడా చూడండి. సాంబార్ అండి, సాంబార్ కాగుతూ ఉంది. సాంబార్కి పోపు పెట్టేస్తున్నానండి. సాంబార్ పోపు పెట్టేస్తున్నానండి. ఇంకా అంతటితో సాంబార్ అయిపోయిందండి. ఇంకా కర్రీ దగ్గరికి వచ్చేసరికి సాంబార్లో కరివేపాకు, లాస్ట్ పోపు పెట్టిన కరివేపాకు వేస్తే చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా కర్రీ దగ్గరికి వచ్చేస్తామండి. కర్రీ ఎంతవరకు కాయలు మగ్గినాయండి. తర్వాత పొడి కొంచెం అట్టి పెట్టాం కదండి, ఆ పొడిని కాయల మీద వేసేసుకొని కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆ పొడి కూడా కాస్త వేగేదాకా కొంచెం ఒక 2 minutes అట్టి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కాయలు డిస్టర్బ్ అవ్వకుండా చక్కని కొంచెం నిదానంగా కలుపుకొని 2 minutes స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ అయిపోతుందండి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి. మనం పౌడర్ కనుక ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే కర్రీ అయిపోయిందండి. ఆ తర్వాత పూజ చేసుకున్నానండి. నేను కూర్చొని రోజు ఎర్లీ మార్నింగ్ రోజు వంట నేను ప్రిపేర్ చేసుకుంటానండి. తన దేవుడి దగ్గర సర్దేసేస్తే ఇద్దరం కలిసి పూజ చేసుకుంటామండి. చూస్తున్నారు కదా, మా ఇంట్లో చిన్న లింగాకారం ఉందండి. దీపం ఓం బలం పరమంద్రాయ నమః సాధ్యం త్రిభక్తి సంయుక్తం బహిరణం యోజితం ప్రియం గృహాణ మంత్రం గళం దీపం నీలకంఠ నమోస్తతే భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మ నేత్రాయ హిమాంగనాథ్ ధ్వరా దివ్య జ్యోతి నమోస్తతే శ్రీమమిశ్ర దేవతాభ్యో నమః. దీపం సమర్పయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते नमः पार्वतीपतये हर हर महादेव हर 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 हर. ఆ తర్వాత
క్యారేజీస్ సర్దేస్తానండి. మా వారి క్యారేజీ అండి అది, మా వారి లంచ్ బాక్స్ అండి. ఇది మా పాపదండి. ఇద్దరి సర్దేసేసి అక్కడ పెట్టేస్తానండి. వాళ్ళు వాళ్ళ బ్యాగ్లో పెట్టేసుకుంటారండి. ఇద్దరిది రెడీ అయిపోయినాయండి లంచ్ బాక్సెస్ ఇద్దరివి కూడా. ఆ తర్వాత టిఫిన్ కింద దోశలు వేసానండి, చూస్తున్నారు కదా. ఎర్లీ మార్నింగ్ దోశలు టిఫిన్ అండి మాది. వంట అయిపోయిన తర్వాత క్యారేజ్ సర్దేసిన తర్వాత టిఫిన్ కింద దోశలు వేసేసి ముగ్గురికి దోశలు టిఫిన్ ఇచ్చేసానండి. ఇది అల్ల పచ్చడి అండి, రెసిపీ చూపించాను కదండి. మామిడికాయతో అల్ల పచ్చడి, వాటర్ పోసి దోశల్లోకి చట్నీ అదేనండి మాది. అయిపోయిన తర్వాత మా పాప టిఫిన్ చేసేసి ఇంకా 5 to 7 అయిందండి. ఇంకా తన టిఫిన్ అయిపోయింది, తను వెళ్ళిపోతుందండి. 5 to 7కి మా పాప వెళ్ళిపోతుందండి. బాయ్ చెప్పేస్తుంది. మా పాప వెళ్ళిపోయింది. నెక్స్ట్ మా పాప వెళ్ళిన తర్వాత మా వారికి కూడా టిఫిన్ ఇచ్చేసానండి. తను కూడా టిఫిన్ చేస్తున్నారు. సెవెన్ ఫిఫ్టీన్ అయిందండి. తను కూడా వెళ్ళిపోతారండి. ఇప్పుడు 7:15కి మా వారు వెళ్తారండి. తను కూడా 7:15కి వెళ్ళిపోతున్నారు. ఇంకా నెక్స్ట్ మా బాబు కూడా వెళ్ళిపోతాడండి. 10 to 8 అయిందండి. 10 to 8కి మా బాబు కూడా వెళ్ళిపోతున్నాడండి. ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోయారండి. ఇప్పటిదాకా హడావుడిగా నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందండి. చూసారు కదండి, రోజు రెగ్యులర్గా డైలీ రొటీన్ ఇంతేనండి నాది. పిల్లలు పంపించటం, మా వారు వెళ్ళటం, పిల్లలు వెళ్ళటం. 4:30కి లేస్తే నాకు ఈ టైం అవుతుందండి. ఇప్పుడు టైము 8 అవుతుందండి. 10 to 8 మా బాబు కూడా వెళ్ళేసరికి 10 to 8 అవుతుందండి. 4:30కి లేస్తే ఇప్పుడు రిలాక్స్ అవుతానండి. నేను ఇంకా ఇక్కడ నుంచి నా వర్క్స్ నేను చేసుకుంటానండి. ఇంకా కనుక వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి.